హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు ఏదైనా తినడానికి కావాలని అడిగినప్పుడైనా లేదా ట్రావెలింగ్లో తినడానికి ఏదైనా చేసుకోవాలి అంటే ఈ స్నాక్స్ అయితే బెస్ట్ స్నాక్స్ అని చెప్తాను. చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోనికి ఒక హాఫ్ కప్పు వేడివేడి పాలను వేసుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. అలాగే ఇందులోనికి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన సోంపు ఇలాచీ పొడిని వేసుకోవాలి. అప్పుడప్పుడు దంచి వేస్తే చాలా బాగుంటుంది. ఈ సోంపు ఇలాచీ ఫ్లేవర్ అయితే ఈ స్నాక్స్కి చాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని కూడా ఇస్తుంది. ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ పాలలో చక్కెర అంతా కరగాలి కాబట్టి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత ఇందులోనికి ఒక 4 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. అయితే ఈ పాలకు సరిపడినంత పిండినే వేసుకోవాలి. చూసుకుంటూ పిండిని చపాతీ పిండికి ఏ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. సరిపడినంత పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తో అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను ఇప్పుడు తీసుకొని చపాతీ కర్రతో రౌండ్గా ఒత్తుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోవాలి. మందంగా చేసుకుంటేనే గుల్లగా బాగా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న ఈ చపాతీని ఇక్కడ నేనైతే పొడుగ్గా కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా పొడుగ్గా కట్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులోనైనా కట్ చేసి ఈ స్నాక్స్ని చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడా కట్ చేసేయాలి. కట్ చేసి అన్నింటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి ప్లేట్లోనికి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా హీట్ కాకముందే మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న వీటన్నింటిని వేసుకోవాలి. సరిపడినన్ని వేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. వెంటనే వీటిని ఆయిల్లో వేయగానే కదపకుండా ఒక్క నిమిషం పాటు అలాగే వదిలేసి నెమ్మదిగా వాటంతటా అవే పైకి తేలేంత వరకు చూడాలి. తర్వాత నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉండి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్లోనికి వస్తే సరిపోతుంది. ఇలా చూస్తేనే క్రిస్పీగా అయ్యే సౌండ్ వస్తుందన్నమాట. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి వీటన్నింటినీ తీసుకోవాలి. మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోనికి తీసుకోండి. ఇక్కడ నేనైతే అన్నీ కూడా ప్లేట్లోనికి తీసుకున్నాను ఫ్రై చేసి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక హాఫ్ కప్పు చక్కెరని వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చక్కెర పాకాన్ని చేసుకోవాలన్నమాట. ఈ పాకం అయితే బాగా ముదురు పాకం రావాలి. ఇలా చేతికి జిగురుగా అంటుకుంటూ తీగ పాకం వచ్చింది అని అంటే అప్పుడు వీటన్నింటినీ వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు అయితే సమయం పడుతుంది. నెమ్మదిగా ఈ చక్కెర అంతా దగ్గర పడి ఈ చక్కెర వీటికి మంచిగా కోట్ అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంచాలి ఫ్లేమ్ని అయితే. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నారంటే చక్కెర అంతా కూడా చక్కగా వీటికి కోట్ అవుతుంది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగున్నాయో, తినడానికి కూడా అంతే బాగున్నాయి. ఇలా అంతా కూడా చక్కెర వీటికి బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లోనికి కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. ఇలా తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నారు అంటే ఒక 1 వీక్ వరకైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి.
టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.